तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. దేవమణి గారు ఏదో చెప్పాలనుకున్నారు, చెప్పండి. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్యజీ. ఈ జీవాత్మకు ఈ శరీరం యొక్క కర్మలు చేస్తేనే, పుణ్యకర్మలు చేస్తేనే ఆత్మ పెరుగుతుంది. ఈ ఆత్మ పెరగటానికి కూడా ఈ కర్మలే, ఈ శరీరం యొక్క అనుకూలమే కదా. అనేకమైన శుభకర్మాలు చేయాలి, అనేకమైన శుభకర్మాలు చేస్తేనే ఈ మనసు మారిపోతుంది, ఈ జీవి ముందు పోతాడు అని కర్మలు జీవాత్మకు స్వతంత్రమైన అధికారం పరమేశ్వరు ఇచ్చినప్పటికీ ఇవే సాధనములు కదా. అది వ్యాఖ్యానం వద్దు, పొద్దున మనం సూటిగా విషయాన్ని తెలుసుకోవాలి. భగవంతుడు చూపిస్తున్నాడు, కర్మ చెయ్యాలి అంటే బుద్ధి ఉండాలి. బుద్ధి లేనటువంటి వారు, తన ఉన్న బుద్ధిని సద్వినియోగం చేసుకోలేనటువంటి వారిని ఇతరులు బానిసలుగా చేసుకొని వాళ్ళను వాడుకుంటున్నారు. ఇది ఆ బానిసలుగా ఉండేటువంటి ఆ శూద్ర బుద్ధి గల వారికి అర్థం కావట్లేదు. నేను ఇంకొకరి దగ్గర పని చేస్తున్నాను, ఇంకొకరు నన్ను వినియోగించుకుంటున్నారని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడు? పిల్లలుగా పుట్టించి వాళ్ళని తెలివిమంతులు చేయగానే వాళ్ళను వాళ్ళ కళ్ళ మీద నిలబెట్టి తల్లిదండ్రులను జరిపేస్తున్నాడు. వాళ్ళు వాళ్ళ కళ్ళ మీద నిలబడాలంటే తల్లిదండ్రులు బాధకరం కావద్దు, అందుకని తల్లిదండ్రులను జరిపేస్తున్నాడు, గురువును జరిపేస్తున్నాడు. తర్వాత నువ్వే గురువు, నువ్వే తల్లిదండ్రువి అనేటువంటిది భగవంతుడు చూపిస్తున్నటువంటిది. ఈ విధంగా కాళ్ళు తీసేసి, చేతులు తీసేసి, కంటి చూపు తీసేసి, చెవుల వినికిడి తీసేసి, నోటి మాట తీసేసి, మూగవాళ్ళుగా పుట్టిస్తూ, ఎట్టి వాళ్ళుగా పుట్టిస్తూ, మూర్ఛ రోగులుగా పుట్టిస్తూ చూపిస్తున్నాడు కదా. పోలియో రోగంతో అంగవైకల్యం చూపిస్తున్నాడు కదా. ఇదంతా దృష్టాంతం. ఇంద్రియాలు ఈ యొక్క స్వర్గంను విడిచిపెట్టి ఈ 84 లక్షల కోట్ల జన్మల శరీరాలలోకి వస్తున్నప్పుడు, శరీరంలో ఎవరు రాజమణిమ్మ గారు చెప్పారు, దేహము ధరిస్తేనే ఇంద్రియాల యొక్క అవసరం, దేహం ధరించినప్పుడు అవసరం లేదు. అందు గురించి జీవన్ముక్తిని పొందేటప్పుడు ఇంద్రియాలను వదిలేయడం, ఇంద్రియాలను జయించడం, ఇంద్రజీతులవ్వడం, స్వామిగా ఉండడం, ఇంద్రియాల వశములో ఉండి చేసేటువంటిదంతా పరాధీనత. ఇప్పుడు పరిస్థితి ఎలాంటిదని అంటే, ఒక అతను దుకాణం పెట్టుకొని నడిపిస్తున్నాడు. అతని దాంట్లో పనివాడు ఉన్నాడు. ఆ పనివాడిని వచ్చి ఒక అతను వస్తువు అడిగాడు. వస్తువు అడిగితే ఇచ్చాడు. దాంతో ఆ మూల్యం తీసుకునే దాంట్లో అతనికి సంతృప్తి కలగలేదు. ఆ వస్తువు నాణ్యతలో కూడా అతనికి అనుమానం ఉంది. అందుకే మీ సేట్ని పిలవండి అన్నాడు. చెప్పండి, నేనే సేట్ని అంటాడు. అంటే లేదు, నువ్వు పనివాడివి కదంటే, అవును పనివాడిని అంటాడు. మరి మీ సేటును విలువనంటే, నా పేరే సేటు చెప్పు అంటాడు. అవి ఆ రకంగా ఉన్నది. అసలైన విషయాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని ప్రయత్నం చేయడం, అది అజ్ఞానం అవుతుంది. భగవంతుడు ఆత్మతత్వాన్ని మాత్రమే, జీవాత్మను మాత్రమే సంకేతపరిచి ఉద్బుద్ధం చేస్తున్నాడు. మనం ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి, కళ్ళతో చూస్తున్నాను కాబట్టి, చేతులతో చేస్తున్నాను కాబట్టి, నేను స్వయంగా ఉన్నాను అక్కడ అని ఏవైతే చెప్తున్నారో ఇదంతా అహంకార పూరితం. సువర్చలమ్మ గారు చెప్పేది అదే అజ్ఞానం, మరి దేవుని గారు చెప్పేది అదే, వరలక్ష్మమ్మ గారు చెప్పేది అదే. ఇంద్రియాలు, వీళ్ళేమో కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్ళను వీరు చెప్తున్నారు. వారు సువర్చలమ్మ గారు మనస్సు అంటున్నారు. మనసు కూడా ఇంద్రియమే కదా, మనసును కూడా జయించాలి కదా, మనసును కూడా వశంలో ఉంచుకోవాలి కదా. అర్థమవుతుంది అమ్మగారు? అర్థమవుతుంది. అందుకని కొంచెం కొంచెం ముందుకు వస్తుంటే గానీ ఒక్కొక్కటి ప్రణవముని గారు రోజు చెప్తున్నారు. మరి వాళ్ళు వెళ్ళిపోయారు, మరి ఎందుకో కారణం తెలియదు, కానీ వారు రోజు చెప్తున్నారు. సూటిగా చెప్పాలి, చెప్పిందే చెప్పకూడదు. రోజు అవే విషయాలు చెప్తున్నారు అంటున్నారు. మనం చెప్పడమే కాదు, మనకు సమాధానపరచడం కూడా రావాలి.
అప్పుడే మనం ముందుకు పోతున్నట్టుగా. అందుకని ఇంద్రియాలు ముఖ్యం కాదు, సాధనాలు మాత్రమే. వ్రాయడానికి పెన్ ఎలాగో, నడవడానికి చెప్పులు ఎలాగో, మనం స్త్రీ పురుషులం సంస్కారవంతులం అనడానికి వస్త్రాలు దేహానికి ఏ రకంగానో ఇంద్రియాలు కూడా అంతే. అంతేగాని అవి ముఖ్యం కాదు. ముఖ్యమైనప్పుడు ఇతరులంతా గౌనమే కదా, ఆత్మ గౌనమైపోయింది కదా. మనస్సే ముఖ్యమన్నప్పుడు ఇక ఆత్మకు అక్కడ స్థానమే లేదు కదా. అవునాచార్యజీ, మరి జీవాత్మకి ఆత్మకి తేడా తెలుసుకోవాలి. ఇంద్రియాలలో ముఖ్యమైనటువంటిది మనస్సు అని చెప్పొచ్చు, కానీ మనస్సే ముఖ్యము అని చెప్పకూడదు. ఇప్పుడు మన ప్రకరణంలోకి వెళితే బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయము 4వ బ్రాహ్మణము 5వ సంపుటంలో ఉన్నాము. సావా అయం ఆత్మ బ్రహ్మ విజ్ఞానమయో మనోమయో ప్రాణమయ చక్షుర్మయ శ్రోత్రమయ పృథివీమయ ఆపోమయ వాయుమయ ఆకాశమయ తేజోమయ అతేజమయ కామమయో అకామమయో క్రోధమయో అక్రోధమయో ధర్మమయో అధర్మమయో సర్వమయస్తద్ యద్ ఏతద్ ఇదం మయో అదోమయో ఇది యథాకారి యథాచారి తథా భవతి. యథాకారి తథా భవతి. ఇక్కడ ఇది ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రకరణం అన్నమాట. ఏంటిది అని అంటే, నిర్లక్ష్యమే మనల్ని వంచింపజేస్తుంది, మనల్ని కనబడకుండా కనుమరుగు చేస్తుంది, మనల్ని అధపాతాళంలోకి తొక్కేస్తుంది, అజ్ఞానం చీకటిలోకి నెట్టేస్తుంది. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే, యథాకారి ఏ రకంగానైతే మనం వ్యవహారం చేస్తుంటాము, యథాచారి ఏ రకంగానైతే మనం ఆచరిస్తూ ఉంటుంటాము, తథా భవతి అదే రకంగా అవుతుంటుంటది. ఇప్పుడు ఈ ప్రకరణంలో వీరు మనస్ఫూర్తిగా అబద్ధాలు ఆడేవారు. అబద్ధాలు ఆడడం అంటే ఏంటంటే, వాళ్ళు చెప్పిన మాట మీద నిలబడకపోవడం, అద్దం మీద దుమ్ము పేరుకుపోవడం వంటిది. ఒక్కొక్క అబద్ధానికి ఒక్కొక్క విధముగా మనము ఈ సమాజానికి కనబడకుండా నమ్మకము విశ్వాసము కోల్పోయి కనుమరుగైపోవడం, అజ్ఞానం చీకటిలో ఉండడం. అర్థమవుతుందా? ఒక్కొక్క నిజమైన మాట స్పష్టంగా చెప్పి మనము అద్దం మీద పడినటువంటి దుమ్మును మనము తుడిపేసుకొని స్పష్టంగా మన స్వరూపాన్ని చూసుకోవడం. అబద్ధాలు ఆడము అని అంటే, పోని పండ్ల మీద పాచి పడని, పండ్లు తోమకపోతే అవి పాచి పట్టి 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 దాంట్లో పురుగులు వచ్చి కుళ్ళిపోయి పళ్ళు ఊడిపోతాయి. దేవుడు చూపిస్తున్నది ఇది. ఓమాచార్య, నిత్య నిత్య వివేకం ఎరిగి సత్యలోకం చేరుటకు సదుపాయం ఉన్నది ఇక్కడ. అంటే నిత్యము అన్ని తెలుసుకోవాలి, దుమ్ము దుడిపేయాలి ఎప్పుడెప్పుడు అన్న. అది రహస్యం. అందుకని ఇది ఎక్కడెక్కడికో ఎవరికో వస్తుంటది, కానీ సత్యాన్ని గ్రహించాలి, అసత్యాన్ని వదిలిపెట్టాలి. యథాకారి యథాచారి తథా భవతి. ఏ రకంగానైతే మనం పని చేస్తూ ఉంటామో, ఏ రకంగానైతే మనం వ్యవహారం చేస్తూ ఉంటుంటామో, అదే విధంగా మనము తయారవుతుంటాము. సాధుకారి సాధుర్భవతి. ఇది సత్ప్రవర్తనతో ఉన్నట్టయితే సత్ప్రవర్తన కలిగిన వారు అవుతుంటారు, సాధువులు అవుతుంటారు, మంచి గొప్ప వాళ్ళు అవుతుంటారు. పాపకారి పాపో భవతి. ఇక అబద్ధమాడి చెప్పిన పని చేయకుండా ఉండి, చేస్తానని చెప్పేసి చేయకపోకుండా ఉండి, ఈ రకంగా పాపకారి పాపో భవతి. పుణ్యేన కర్మణ. ఇక ఎవరైతే పుణ్యము అని అంటే ఒకరికి ఉపకరించడం, ఒకరికి సహకరించడం, ఒక రోగికి మందు ఇవ్వడం, ఒక పడిపోతున్న వారిని నిలబెట్టడం, చనిపోతున్న చెట్టును బ్రతికించడం, ఇటువంటి పుణ్యకార్యాలు. పుణ్యేన కర్మణ, పుణ్యకర్మ ద్వారా భవతి పాపేన. ఈ పాపం అనేటువంటిది పాపకర్మ ద్వారా. అథ ఖల్వాహు కామమయ ఏవాయం పురుష ఇది. ఈ రకంగా చేసేది ఏంటి అని అంటే, వారు కామమయ పురుష, అతని కామం అంటే కోరిక అంటే ఆశ, బ్రతుకు మీద ఆశ. ఈ యొక్క ఎటువంటి భావజాలం ఉంటే అటువంటి కోరికలు పుడుతూ ఉంటుంటాయి.
అందుగురించి ఈ భావజాలం పుట్టేటువంటిది ఆత్మలోనే, ఇక తప్పుడు మాటలు ఆడేటువంటిది ఆత్మనే, దాంతోటి అందరి చేత దూషించబడేటువంటిది ఆత్మనే, కనుమరుగయ్యేటువంటిది అజ్ఞానంలో ఉండేటువంటిది ఆత్మనే. సంధ్యోపాసనలో భగవంతుడు వేదమంత్రం ద్వారా భగవంతుడు చెప్పింది, దయానంద సరస్వతి ఉదయం సాయంత్రం మనల్ని స్మరింపజేసుకుంటూ చెప్తున్నది ఏంటంటే, ఉద్భయం తమసస్వరిస్వ. తమస అంటే చీకటి, అజ్ఞానం, అవిద్య, మూర్ఖత్వం, జడత్వం, ఇటువంటి వాటితోటి పరిస్వహ పశ్యంత ఉత్తరం. మనం వాటిలోంచి పైకి వచ్చి మేలుకొని, ఇప్పుడు ఏ రకమైతే నిద్ర పడుకున్నప్పుడు కప్పుకున్నటువంటి దుప్పటిని ఏ రకమైతే తీసుకొని బయటకు చూసి నిద్రలేస్తుంటామో ఆ రకంగా చీకటిలోంచి లేవడం. ఉద్భయం తమసస్వరిస్వ పశ్యంత ఉత్తరం. ఆ విధంగా ఈ సందర్భంలో నిన్న చర్చించుకున్నటువంటి దాంట్లో చిన్న సవరణ ఏంటంటే, మనతో గొడవ పడినటువంటి వారు వారి ఇంటికి వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు కోపంగా చెప్పినా ప్రేమగా చెప్పినా ఏదో రకంగా వాళ్ళ ఇంట్లో శుభకార్యం అశుభకార్యం జరుగుతుందని చెప్పినప్పుడు, శుభకార్యాలకు వెళ్ళకపోయినా అశుభ కార్యాలకు అంటే చావు అటువంటి వాటికి ఆపద్ధర్మంలో ఉన్నప్పుడు, ప్రాణాపాయంలో ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా వెళ్ళాలి. మనకు చేతనైనంత సహాయం చేయాలి. ఇక ఇప్పుడు ఇవాళటి సవరణ ఏంటంటే, ఇదంతా చేస్తూ ఆ గొడవ అదంతా పోవాలి అని అంటే, ఎవరితోటైనా చర్చ చేస్తున్నప్పుడు వారి పట్ల ఆరోపణ ప్రత్యారోపణ, మనల్ని సత్యవంతులుగా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అంటే మనం అబద్ధం ఆడామని, మనమే ఇదంతా చేస్తున్నామని అర్థం కాదు. అక్కడ ఏంటంటే, వారికి వారే ఇదిగో నా వెకిలితనం, ఇదిగో నా మూర్ఖత్వం అని బయటపడే విధానం అది ఆచరించాలి. అదేంటంటే, మనం వారి గొప్పలు చెప్పాలి. ఎవరైనా చెప్పినా కూడా కొట్టిపరేయాలంటే వాళ్ళ మాటను ఏమాత్రం అంగీకరించదు. అతను అలాంటి వాడు మంచివాడే అని చెప్పేసి మనం చెప్పాలి. ఇక మన మీద వారు ఇంకొకరికైనా చెప్పేటప్పుడు, ఇగో ఇలా చేసింది, నాకు ఈ రకం చేసింది, ఈ రకంగా అబద్ధపడి నమ్మక ద్రోహం చేసింది అని అన్ని మన మీద చాడీలు చెప్తున్నప్పుడు ఆ వినేటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓరే నీ మీద వారు ఇంత మంచి సద్భావంతో ఉంటున్నారు, ఎప్పుడు తప్పుడుగా మీ మీద ఆరోపణ చేయలేదు, నువ్వు అతని మీద ఇంత దుర్భావంతో ఉన్నావా? వెలిగిందా? ఇక్కడ సహనం అవసరం. వాళ్ళే గ్రహించేటట్టుగా ఇప్పుడు ఎదుటి వారి చేత వాళ్ళను బయటపడేయడం, వాళ్ళ తప్పు వాళ్ళే బయటపడాలి, ఎదుటి వారి చేత బుద్ధి చెప్పించడం. మనం చెప్తే అది గొడవ పెద్దగైతుంది. ఇది సవరణ. శ్యామలయ్య గారు అర్థమైందా? అర్థమైతుంది. ఇంకా మన ప్రకరణలోకి వస్తే, ఎటువంటి కర్మ మనం చేస్తూ ఉంటుంటామో ఆ విధంగా మనం ఎటువంటి భావజాలంతో ఏ కర్మ చేస్తామో ఆ రకంగా మనం ముందుకు పోతుంటాం. ఇప్పుడు ఏంటంటే, ఈ సవరణతోటి సహనం ఎక్కువ మన దగ్గర అవసరం. వాళ్ళ ఆటలు సాగినట్టే సాగుతాయి, కానీ ఎక్కడ మన దగ్గర అవ్యావహారికమైనటువంటి పొరపాటు దొరకకపోతే వాళ్ళే పట్టుబడతారు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు చేసే వాళ్ళ ఆతిథ్యం, వాళ్ళ మర్యాదలు ఏవి మనం అందుకోకుండా మన నుంచే వారికి సహకరించి రావడం వల్ల వారి మనస్సులో మార్పు వస్తుంది. మంచి వారైతే తొందరగా వస్తుంటారు. ఇతరులందరూ చూస్తుంటారు కాబట్టి, నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆయనకు తెలియగానే వచ్చాడు, ఈ రకంగా చేశారు, ఇంత చేశారు, కానీ ఇక్కడ మంచి నీళ్ళు కూడా ముట్టకుండా మళ్ళీ తను ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. అలా వచ్చినా కానీ బాగుండదు కదా ఆచార్య, అతిథిని స్వీకరించకుంటే బాగుండదు కదా. అది మీ బలహీనత. ఎందుకంటే అతనిలో మార్పు రావాలి అంటే, మనం చేయాల్సిందంతా చేయాలి. ఎందుకు భోజనం చేస్తున్నారు? మన ఇంట్లో మన వాళ్ళ ఆత్మీయుల పట్ల చేసినట్టుగా వారి పట్ల చేయాలి. వారి ఆతిథ్యం ఏది స్వీకరించండి.
వారికి వారిగా మన దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ కలిసిపోతాం. మీరు ఎందుకు తింటలేరు, ఎందుకు చేస్తున్నారు అంటే అప్పుడు సమాధానం అది దానికి కారణం వారి సమాధానం చెప్పాలి కదా. నా పొరపాటు నేను ఇట్లా చేసి ఏంటమ్మా ఇంకా కోపం ఎక్కువ ఉంటదేమో అని. అందుకనే వారి కోపం ఎక్కువ ఉన్నది. ఇప్పుడు అనుకున్నారు, రాత్రే కొట్టుకున్నారు, పొద్దున ఏదైనా సందర్భంలో కలవాలంటే కలుస్తారా? కలవరా? మరి అందుకని మనం చేయాల్సింది మనం ఆత్మీయ భావంతో చేయాలి, అన్ని మర్యాదలు చేయాలి. మనకు ఇంకా చేతి నుండి ఆర్థికంగా సహకరించి కూడా వారికి ఆ ప్రమాదం నుంచి వారికి చికిత్సల నిమిత్తం రక్తదానం కూడా చేయాల్సిన సందర్భం వస్తే కూడా చేసి వారిని కాపాడాలి. ఈ పరిణామం జరిగే మార్పు అది కలకాలం ఉంటుంటది, వారిలో చెరగని అవునాచార్య. ఆచార్య చిన్న విషయం అడగమంటారా? తప్పులు వాళ్లే చేసి మళ్ళీ వాళ్లే పొగుడుకుంటారు, ఎదరోళ్ళు నిందిస్తారు, అదేంటి ఆచార్జీ? అది అజ్ఞానం, వారి యొక్క అజ్ఞానమే వారికి శరణం, అజ్ఞానమే తస్య శరణం. వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు, వారికి అదే అంతవరకే తెలుసు. కానీ వారితో మనల్ని పోల్చుకుంటే ఇక మన గొప్పదనమే ఉంది, మన జ్ఞానం. కొంతమంది దొంగతనం చేసి కూడా బజార్ వచ్చి మళ్ళీ లొల్లి వాళ్ళే చేస్తారు, మంచిదాన్ని. అంతే కదా. అందుకని కొద్దిగా మా ఓపిక పట్టాలి అంతే. అటువంటి చూసి వదిలేయటమే ఉత్తమమేమోనండి. చూసి వదిలేయకూడదు. కాకపోతే ఏంటంటే వారికి వారే బయటపడాలి. మన కారణంగా వారు ఇంకొద్దిగా తాను సత్యవంతుడిగా నిరూపించుకోవడానికి మనం అవకాశం ఇవ్వద్దు అంతే. అర్థమవుతుందా? మనం ఎంతెంత ఆరోపణ చేస్తే, ఎన్నెన్ని ప్రమాణాలు మనం చూపిస్తే వారు అంతంత జాగ్రత్త పడడానికి, వారు అంతంతగా ఇంకా ఏంటంటే శుద్ధపూసగా తనని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకని దేవుడు చూపిస్తున్న దాని దగ్గర కొద్దిగా సహనం, ఓర్పు అనేటువంటిది ఉండాలి, తొందరపడరాదు అనేటువంటిది. యథా కామో భవతి తత్ క్రతుర్భవతి. ఏ రకమైతే అతని కోరిక ఉంటుంటుందో అదే విధంగా క్రతు అంటే యజ్ఞం అని అంటే అతను చేసే ప్రతి పనిని తన్మయత్వంతో చేస్తుంటాడు. కాబట్టి తన్మయత్వంతో చేసినటువంటిది ఏదైనా కూడా యజ్ఞమే. యత్ క్రతుర్భవతి తత్ కర్మ కురితే. ఇక ఏదైతే తన్మయత్వ భావంతో చేయాలని సంకల్పించుకుంటాడో అటువంటి కర్మనే తత్ కర్మ కురితే, ఆ కర్మ చేస్తాడు. దొంగోడైనా సరే, తప్పులు చేసేవారు, ఈ యొక్క తాగుబోతులైనా సరే, ఇంకా ఏదైనా సరే, ఏది చేసినా కూడా వారు నేను చేసేది మంచిదే అని అనుకొని వాళ్ళు చేస్తుంటారన్నమాట. ముందు సంకల్పించుకుంటారు, ఎలా చేస్తే నేను దొరకకుండా ఉంటాను, ఎలా చేస్తే నేను కాకుండా నా మీద ఆరోపణ రాకుండా ఉండగలుగుతామని అన్ని ఆలోచించి వాళ్ళు చేస్తుంటారు. మంచి చేసేవారు కూడా ఇది చేస్తే ఇంతమందికి ఉపకారం అవుతుంది, ఇంత మంచిగా అవుతుంటుంది అని చెప్పేసి మంచి చేసేవారు ఏ రకంగా సంకల్పించుకుంటారో ఆ రకంగా చేస్తుంటారు. చెడు చేసేవారు ఏ రకంగా అనుకుంటారో ఆ రకంగా చేస్తుంటారు. ఎలా చేస్తారో అలా దాని పరిణామాన్ని అనుభవిస్తుంటారు. చెప్పండి. సహనం ఎంతవరకు ఆచార్యజీ? ఎంతవరకు సహనం అంటే? సహనం ఎంతవరకు అని అంటే మనముగా నిలిచి మన ఆత్మజ్ఞానం బోధపడే వరకు. అందుకే భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, ఈ తల్లి కడుపున పుట్టినటువంటి స్త్రీ పురుషులలో, బిడ్డలలో ఎవరు బలమైన వారు, ఎవరు బలహీనురు అని అంటే, మగవాడు బలవంతుడు, ఎక్కడైనా ఉంటాడు, ఎవరైనా కొడతాడు, ఎవరితోటైనా పడతాడు, కాబట్టి మగవాడే అని చెప్పేసి ఒక నానుడి. అదే స్త్రీలో ఏదైతే బలహీనత ఉందో ఆ బలహీనతనే దూరం చెయ్యాలి. ఆవిడని ఎందుకు బలహీనంగా పరిచి ఉంచాలి, ఆవిడని ఎందుకు అంత
చేతగాని రాలుగా ఆవిడని ఎందుకు ఉంచాలని చెప్పేసి ఈ పెళ్లి సాకుతోటి పుట్టింటి నుంచి మెట్టినింటికి పంపించడం, పుట్టింటిలో ఏ పని పాట ఎరిగినా ఎరగకపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం తోటి కోడళ్ళతో పోటీ పడి చేయాల్సి వస్తుంది. లేకపోతే దిప్పిళ్లకు అవన్నీ వీటికి బలి కావాల్సి వస్తుంటది. మళ్ళీ తిట్లకు అన్ని రకాలుగా ఏదైనా తప్పుగా చేస్తే ఆరోపణ చేయడం, సోమరి అయితే ఇంకా వాళ్ళు ఇంకా తప్పు చేసి ఈవిడ మీద చేయడం, అన్నింట్లో నెగ్గుకు రావాలి. మళ్ళీ అది పోగా ఇంకా సంతానం గురించి ఒక్కొక్క సంతానానికి రకమైన అవస్థ పడడం. ఇది తక్కువనా అమ్మ? ఒక్కొక్క బిడ్డకు జన్మనిస్తుంటే ఆవిడకు పునర్జన్మను పొందినంత అవస్థ ఉంటుంటది. ఎవరికి చెప్పుకుంటది? కానీ దేవుడు అందులోంచి బయటకు రావాలి బిడ్డ, నువ్వు ఏమాత్రం దిగులు పడొద్దు అని చెప్పేసి పరిస్థితిలో ఒదిగిస్తున్నాడు. ఇంకే చెప్పండి. ఏం లేదు ఆచార్యజీ. అలవాటు చేపిస్తున్నాడు భగవంతుడు. అందుకే పురుషుడు తొందరపడి దుందుడుకు తనంగా ఉంటాడు, కానీ స్త్రీ ఇవి అన్నిట్లలో ఒదిగి వికసించిన పువ్వు పోలే ఉంటుంది. పురుషుడు ఏ రకంగా ఉన్నాడు అని అంటే ఆ ఇంటి స్త్రీ ఎంత సంస్కారవంతులో తెలుస్తుంది. మరియు పిల్లలు అదే తెలుగులో సామెత ఏంటంటే ఇంటిని చూస్తే ఇల్లాలు ఎంత సంస్కారవంతురాలో తెలిసిపోతుంది. ఆ యొక్క ఇంటి అలంకరణ, ఇంటి వంటలు, ఆ యొక్క పిల్లల యొక్క బట్టలు, వాళ్ళు నడవడి, మాట్లాడే భాష, భర్త చేసుకునేటువంటి ఉద్యోగం, వ్యాపారం, వారి అంతా స్త్రీ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకెంత ఒదగాలో చెప్పండి. భర్తను సవరించాలి, పిల్లలను సవరించాలి, ఇల్లును చూసుకోవాలి, తనను తాను కూడా. చెప్పండి అమ్మగారు. అవును ఆచార్యజీ. ఇక ఒదగటం అనేది ఏమి లేదు ప్రత్యేకంగా. సముద్రంకున్నంత ఓపిక సముద్రం లాగా. అంతే కదా. ఏ పరిస్థితినైనా నీకెందుకు, నేనున్నాను కదా, నేను చూస్తూ ఉంటాను కదా, నువ్వు వెళ్ళు అని వారికి చెప్తూ అన్ని పరిస్థితులు ఏవైనా కూడా తన దగ్గర తాను పరిష్కరిస్తుంది. భర్తదైనా సరే, పిల్లలదైనా సరే, ఇంటి అయినా సరే, పెంపుడు జంతువులవైనా సరే, ఇంటికి వచ్చిన చుట్టాలవైనా సరే, తన ఆరోగ్యం అయినా సరే, ఏదైనా సరే. అంతేనా ఇంకెవరికైనా అప్పగిస్తుందా? అందుకే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, సహనం. ఇది దేవుడు నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఏవగించి చీలికలు పేలికలు కట్టుకొని ప్రజల మీద ఎగురుతున్నారు చూడండి. వారి అజ్ఞానమే వారికి శరణం. అంతే. ఇక వారిని అక్కడ మాట్లాడొద్దు. వారికి ఎవరు కూడా మాట్లాడే అవకాశం, ఎదురు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆచార్య. వాళ్ళు ఇన్నను కూడా వినట్లేదు కదా ఆచార్య, చెప్దామని. భగవంతుడు చెప్పేటువంటి గుణపాఠానికి అక్కడ ఎదురు చెప్పడానికి లేదు. ఏంటంటే సమయ సందర్భోచితమైనటువంటి సామాజిక ఎదురు దెబ్బలు ఇక వాళ్ళే ఓర్చుకోవాలి. అలా ఓర్చుకోలేవు అని చెప్పేసి ఈ పుష్పవతి పేరుతోటేమో బాల్యంలో తల్లిదండ్రుల హక్కున చేర్పిస్తున్నాడు భగవంతుడు. ఎందుకంటే ఆ జాగ్రత్తలు తీసుకోవాలి కదా ఎలా ఉండాలని. ఇక ఆ తర్వాత అత్తమామలు తోటికోడళ్ళతో కలిసి ఉండాలి, తల్లిదండ్రులతో కలిసి ఉండాలని ఈ పురిటి ప్రసవాది గర్భాధానము, సీమంతోనయనము, ఇవన్నిటి వెనకాల శిశువు జన్మించిన తర్వాత కూడా శిశువుని జాగ్రత్తగా చూసుకోవాలంటే ఆమెకు ఇంకొకరి సహకారం అవసరమా కాదా? అవసరమే. అవన్నీ అయినంత మట్టుకి అవసరం వచ్చి తర్వాత అవసరం లేదు. అప్పటి వరకు ఎదిగిపోతారు, బుద్ధి వికాసం అవుతుంటది కదా. కొద్దిమందికి అయితే కొద్దిమందికి కాదు ఆచార్య. ఇప్పుడు మరి అలాంటి కానటువంటి వారే కానీ ఆ చెత్త బుట్టలో పడేస్తున్నారు, మురికి కొంపలో పడేస్తున్నారు, చెట్ల పొదల్లో పడేస్తున్నారు సంతానాన్ని. చూడట్లేదా పేపర్లో, టీవీలలో? మరి తొందరపడి గర్భస్రావం చేయించుకుంటున్నారు. అదంతా ఏంటి? అజ్ఞానం కాకపోతే ఏమన్నట్టు? వారికి సంస్కారహీనతగా ఉండి తొందరపాటు వల్ల అవన్నీ చేసుకుంటున్నారు కదా. విషయం అవగాహన అవ్వకపోవటంతో అటువంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి. విషయం అవగాహన అవుతుంది, కాకపోతే అక్కడ ఏంటంటే ఇంకొకరి మాట వింటే నామూషిగా భావిస్తుంటారు. అవునవును. అదే నాకు అంత తెలుసు కదా అనేటువంటి అవివేకంతో ఉంటుంటారు.
అక్కడ ఇంకొకరి మాట వినాలంటే వారి అంతరాత్మ స్వీకరించదు, అక్కడ దెబ్బతింటారు. సోమాచార్య ఇప్పుడు కొంతమంది పిల్లలని పిల్లలు పెద్దగా కాకముందులే పిల్లలు పెళ్లిళ్ళు కాకముందులే ఇడిచిపెట్టి వేరే ఎక్కడెక్కడనో తిరుగుతున్నారు. ఆ పశుపక్షాదులు లేక కూడా అట్లా కూడా చేస్తున్నారు. అందుకే కదా ఈ జేబు ఖర్చులు ఇవ్వడం, చేతి ఖర్చులు ఇవ్వడం. చేతి ఖర్చులు వాళ్ళకి ఏది ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తారు, అయిపోతుంటది. హాస్టల్లో పడేస్తారు, ఇంకెక్కువ ఇబ్బంది పెడితే హాస్టల్లో పడేస్తారు. వీళ్ళని అడిగేవారు ఎవరు లేరు అన్నట్టుగా. పిల్లలకు అక్కడ స్వేచ్ఛ, వీళ్ళకి ఇక్కడ స్వేచ్ఛ. ఇక జీవితం ఎట్లా బాగుపడుతుంది చెప్పండి. ఆపద్ధర్మంలో అలా చేయడం వేరు, కావాలని చేయడం వేరు. అథ ఖల్వయం. ఇప్పుడు ఇదే ప్రకరణంలో ఈ బాలాజీ గారి కూతురు మౌనిక గారు నాన్నగారికి చెప్తే నాన్నగారు వినిపించుకోకపోతే అక్కడ ఎక్కడో దేశం సరిహద్దులో ఉన్నటువంటి భర్తకు చెప్తాను, చూడండి చింతపండు తెమ్మంటే తెస్తలేడండి మా నాన్నగారు అని చెప్తే అతను మళ్ళీ వాళ్ళ అమ్మకి చెప్పి తెప్పించాడు. అట్లా ఉండేది పరిస్థితి. అంటే ప్రేమ. ఇప్పుడు కూతురికి తండ్రి పట్ల ద్వేషం అని కాదు, అంటే ఈ నాన్న పట్ల ఎంత ప్రేమ ఉన్నది అంటే నాన్నని విడిచి ఉండదు. మరి ఆత్మీయతతోటి కంప్లైంట్ చేయటం అన్నమాట. బాలాజారు అర్థమైందా? తప్పు పట్టదు. అది రహస్యం. ఇక 6వ దాంట్లో చూడండి, 5వది చివరి వాక్యం ఏంటంటే, యత్ క్రతుర్భవతి, ఏదైతే పవిత్ర అంత సమర్పిత భావంతో ఎవరైతే చేస్తుంటారో, ఆలోచిస్తుంటారో, నిర్ణయం తీసుకుంటారో, ఆ పనిని చేస్తుంటారో, ఏదైతే చేస్తుంటారో తద్ అభిసంపద్యతే, ఇక వారు చేసినటువంటిది అది సిద్ధం అవుతుంటది. ఇక దాని పరిణామం తర్వాత అనుభవించాలి. అందుకే శ్రీకృష్ణుడు కూడా చెప్తున్నాడు కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీవు కర్మ చేయడంలో నీకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది, కానీ దాని కర్మ ఫలం యొక్క అనుభవించాలి అన్నప్పుడు అక్కడ నీదేమీ చెల్లదు. అది దాన్ని నువ్వు ఆశించకు. నువ్వు ఏ కర్మ చేసేటప్పుడే నువ్వు ఆచితూచి చేయాలి, దానికి ఫలితం తర్వాత వాళ్ళు ఇస్తారు. అందుకనే ఈ ఉద్యోగం పేరు మీద ఏంటంటే, పని చేసేది వీరి చేతిలో, జీతం ఇచ్చేది వారి చేతిలో. ఇది వ్యవహారంలో ఉన్నటువంటిది. ఆరవ దాంట్లో తదేశ శ్లోకో భవతి, ఆ యొక్క దాని గురించి ఈ శ్లోకం ఉంటుంటది అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటంటే, తదేవ సక్తః సహ కర్మణైతి లింగం మను యత్ర నిషక్తమస్య ప్రాప్యాంతం కర్మణస్తస్య యత్కించేహ కరోత్యయం. తదేశ సక్తః, దేంట్లోనైతే సక్తం అంటే ఆసక్తికరంగా ఉండడం జరుగుతుంటుందో, సహ కర్మణైతి, ఎప్పుడైతే ఆ కర్మతో పాటు ఏకీభవిస్తూ అందులో మునిగిపోతూ ఉంటుంటారో, లింగం, అదే మనల్ని చాటి చెప్తుంటది. ఆ కర్మనే మనం మంచి కర్మ చేస్తున్నామా, చెడు కర్మ చేస్తున్నామా. మంచి కర్మ చేస్తేనేమో గొప్పవారని, ధార్మికులని, సత్పురుషులని అంటుంటారు. చెడు కర్మ చేస్తేనేమో వ్యసనపరులని, దొంగ అని రకరకాలుగా చెప్పడం జరుగుతుంది. లింగం అంటే గుర్తింపు. మనో యత్ర నిషక్తం అస్య, ఇక మనస్సు అనేటువంటిది ఎత్ర, ఏ పనిలోనైతే, ఏ వ్యవహారంలోనైతే, నిషక్త అంటే పూర్తిగా లవలీనమైపోయి ఉందో మనస్సు, అందులో ఎందులోనైతే రంజింపజేస్తుందో అందులోనే మునిగి తేలుతూ ఉంటుంటాం. వ్యసనపరులకు ఆ వ్యసనంలోనే, వ్యసనం అంటే ఇక తాగుబోతులు కానీ, జూదమాడేటువంటి వాళ్ళు కానీ, వాళ్ళకి అదే లోకం. ఇంకా సంయోగం ఏంటంటే, వారు అటువంటి వారి సాంగత్యంలోకి వెళ్తారు, వేరే వాళ్ళను వాళ్ళ దూరం ఉంటుంటారు. వేరే వాళ్ళకి ఏమని చెప్తారు, మాకు పని నేను వెళ్తున్నాం అంటారు. అందుకని దూరం ఉండడం వల్ల, ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉండి పూజలు వ్రతాలు చేసే వారింటికి ఈ వ్యసనపరులు సహజంగా రారు, భయపడతారు. అది వారం. ప్రాప్య అంతం కర్మణస్తస్య, ఇక ఎప్పుడైతే ఈ కర్మతోటి ఏదైతే వారు వాళ్ళ లక్ష్యం సంకుచిత
ఆనందం పొందుతూ ఉంటుంటారో ఆ యొక్క దాని తోటి ఆ ఆనందం కోసమే ఈ యొక్క పనులు అనేటువంటివి చేస్తుంటారు. యత్కించేహ కరోత్యయం, ఇక ఏదైతే ఈ పని చేస్తుంటారో ఆ విధంగానే వారు ఆనందపడుతుంటారు. అదే విధంగా వారు అందరిలో ఒక చెరగని ముద్రను పొందుతుంటారు. తస్మాత్ లోకాత్ పునః ఇది అస్మై లోకాయ కర్మణ ఇది ను కామయ మానో అథ అకామయమానో యో అకామో నిష్కామ ఆప్తకామః ఆప్తకామో న తస్య ప్రాణ ఉత్క్రామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. ఇంకా ఎప్పుడైతే ప్రాప్యాంతం, ఏ కర్మ చేసి దాని చివరికి పరిణామం ఏదైతే పొందుతుంటారో ఆ రకంగా ఇప్పుడు పని పాట లేకుండా వెళ్ళి గోడసందుల చేయి పెడితే చీమ గుట్టిందంట. చీమ ఎందుకు గుట్టావు అని అంటే, ఇది నా బెజ్జంలో ఆ ఛిద్రంలో వేలు పెడితే నేను గుట్టానా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అన్నట్టుగా వారు తెలిసి తెలియక చేస్తున్నటువంటి పని చేసే వరకే మన స్వేచ్ఛ, దాని తర్వాత అక్కడ జరిగే పరిణామానికి మనం బాధ్యులం కావాల్సింది. అందుకే భగవంతుడు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, ఈ దారెంట సీసపెంకులు, పోట్రాళ్ళు, ముళ్ళులు, ఈ యొక్క పాములు, తేళ్ళు వాటిని చూపించి, గుంతలు అవన్నీ చూపించి నువ్వు నీ జీవితం చూసుకుంటూ దూరంగా ఉండి నీ ఆత్మరక్షణ చేసుకుంటావా, అజాగ్రత్తతో వెళ్ళావా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సిందే అనేటువంటిది హెచ్చరిక. తస్మాత్ లోకాద్ పునః, ఇక ఏ భావజాలంతో ఉండడం జరుగుతుందో అదే లోకంలో ఉండడం. తాగుబోతులకు అదే మైకం, తాగిన మైకంలో మత్తులోకం. దొంగతనం చేసడానికి వీరికి ఈ వ్యసనం, వారికి అబద్ధాలు ఆడేవారికి ఆ రకంగా. అందుకని అబద్ధాలు ఆడడం అంటే మనల్ని మనం వెనుకకు తగ్గించుకోవడం. అందుకని తక్కువ మాట్లాడాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తక్కువ మాట్లాడడం మంచిది అని అంటే, తక్కువ మాట్లాడడం ద్వారా ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగని చెప్పేసి భీమరావు గారు శబ్దాలను ఏరుకున్నట్టుగా మరీ అంత మెల్లగా చెప్తే మాట్లాడేసరికి మనం అది ఒక నిద్ర కూరుకు తీసుకుంటాము అని చెప్పేసి ఎగతాళి చేయడం, లేదంటే వీరు మాట్లాడేసరికి వారి ప్రాణం పోతుంది అని ఒక రకంగా అంటుంటారనమాట. అందు గురించి ఎదుటి వారికి మన బలహీనతలు తెలియజేయద్దు భీమరావు గారు. జాగ్రత్తగా ఉండాలి. అస్మై లోకాయ, ఈ లోకం గురించి, కర్మణ ఇది, ఏ కర్మనైతే మనం చేస్తూ పోతుంటామో ఆ విధంగానే మనము అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకొని ఆ కర్మ ద్వారానే మనం గుర్తింపబడుతుంటాం. కామయమానం అథ అకామయమానం. కామయ అంటే ఏదైనా ఉద్దేశంతో చేయడం వేరు, ఏ ఉద్దేశం లేకుండా చేయడం వేరు. ఎవరినైనా ఏడిపిస్తారు అనుకోండి, ఏడిపించడం అని అంటే అక్కడ వారికి పైశాచిక ఆనందం. ఇక్కడ బలత్కారం చేస్తున్నారు అని అంటే వారిని బలత్కారం చేయడం వీరికి ఇష్టం లేదు, వారి దేహం పట్ల వీరిలో ఒక ఉత్సుకత చెలరేగింది, ఆ యొక్క పైశాచిక ఆనందం కోసం చేస్తున్నారు. అది అజ్ఞానమే. ఆ రకంగా చేయడం, ఒకరిని హింస చేయడం, ఒకరిని ఇబ్బంది పెట్టడం, ఒకరి మనసును నొప్పించడం, గాయపరచడం అనేటువంటివి అన్నీ ఈ అహింస, అష్టాంగ యోగంలో అహింసకు వర్తిస్తాయి అంతర్గతంగా. వారికి ఈ అహింస తెలియదు, ఈ వ్రతము తెలియదు, ఈ ఆత్మ తెలియదు, ఆత్మ ఉత్థానము తెలియదు, దాని పరిణామం తెలియదు. అందు గురించే వాళ్ళు అలా చేస్తుంటారు. దైవిక లక్షణాలు, అసురి లక్షణాలు అంతే. అకామయమానం అంటే ఏ కామము లేకుండా, ఇక ఉత్కృష్ట స్థితిలో ఏంటంటే అకామయమానం అంటే ఏ కామన లేకుండా, ఈ ఎటువంటి నిహిత స్వార్థం లేకుండా చేసేటువంటిది అకామ. అందుకే
ఈ యొక్క అథర్వవేదంలో మంత్రం ఏంటంటే అకామో ధీర అమృత స్వయంభూరసేన తృప్తో నకు తశ్చనూన. అకామ కామన రహితుడు. భగవంతుడు ఎటువంటి వాడు అంటే కామన రహితుడు. ఇప్పుడు శిశువుకు జన్మనివ్వడం, పాలివ్వడం, కడగడం, తుడవడము, స్నానం చేయించడము, బట్టలేయడము, అన్నింటి వెనుక తల్లికి ఒక భయం ఉన్నది. ఆ భయము అనేటువంటి స్వార్థం. పాలు ఇవ్వకపోతే పాలు తిరగబడి క్యాన్సర్ రోగం వస్తాయి, తనకే ఇబ్బంది. మరి అతను మలమూత్రాలు విసర్జన చేసినప్పుడు అతన్ని శుభ్రం చేయకపోతే తన బట్టలకి అంటిస్తుంటాడు, తనని ఇబ్బంది పెడతాడు, అది ఇబ్బంది. అన్ని దీని వెనుక మనుషుల దానికి వెనకాల ఈ రకంగా కామన, ఆ ఉద్దేశం ఏదైతే ఉందో, భగవంతుడు చేసే దాంట్లో భగవంతుడికి ఏ కోరిక లేదు. ఇప్పుడు పిల్లలకు సహకరించడం, ఇల్లు కట్టుకోవడం, పిల్లలకు బట్టలు ఇప్పించడం, వాళ్ళని మంచిగా చదివించడం, ప్రయోజకులను చేయడం, దీని వెనకాల వారు ప్రయోజకులైతే వారి ద్వారా నేను ప్రయోజకుని అవుతాను అనేటువంటి నిహిత స్వార్థం ఉంది. కానీ జీవాత్మలు మంచి వాళ్ళు అయితే దేవుడికి ఏమి ఉపయోగం? జీవాత్మలు వాళ్ళు చెడ్డవారైతే దేవుడికి ఉపయోగం. అందుకని ఇక్కడ భగవంతుడు అకామ కామన రహితుడు, కోరికలు లేనటువంటి వాడు, ఏ ఉద్దేశము లేకుండా తన సామర్థ్యాన్ని ప్రదర్శించుకుంటున్నాడు. ఇప్పుడు పోతూ పోతూ ఏదైనా అడిగారనుకోండి దారిలో, ఈ దారి ఎటు పోతుంటది అంటే మనం చెప్పామనుకోండి, మనం ఉద్దేశపూర్వకంగా అతనికి ఆ దారి చెప్పడానికి అక్కడికి వెళ్ళామా? కాదు. ఇది నిష్కామ భావం. ఎవరైనా పోతూ పోతూ ఉండగా ఈ మూట ఎత్తుమని అంటున్నారు అనుకోండి, మనం సహకరించి ఆ మూట వారి నెత్తికి ఎత్తామనుకోండి, అక్కడ ఎవరైనా అడిగితే నువ్వు పొద్దున్న లేసి వచ్చి పూజ చేసి వచ్చింది వీళ్ళని మూట లేబట్టడానికేనా? కాదు. అది వాళ్ళు ఎవరో తెలియదు, మనం ఇక్కడికి వస్తామనేది తెలియదు, కానీ వచ్చేసాం. అది నిష్కామ భావం. ఇప్పుడు వికారాలు, అష్టచక్ర, నవద్వార, ఈ నవద్వారాలు దేహంకు ఉన్నటువంటి కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, ఈ యొక్క మలమూత్ర స్థానాలు, ఇవన్నీ వీటి ద్వారా ఏ వికారం అయితే బయటకు వస్తుందో దానిని శుభ్రం చేసుకోవడం శుచి శుభ్రతకు వర్తిస్తుంది. అంతేగాని ఇది నిష్కామానికి కాదు. నిష్కామం అంటే ఇప్పుడు పనులు తోముకోలేదు అనుకోండి, పాచి పడుతుంది, నోటి నుంచి దుర్వాసన వస్తుంటది. కళ్ళలో ఊసులు తీయలేదు అనుకోండి, నిద్ర ముఖమోడు ఏదో అని వేరే వాళ్ళు అంటుంటారు. చెవిలో గుబులు తీయలేదు అనుకోండి, మనకి సరిగా వినపడదు. ముఖం కడగలేదు అనుకోండి, జిడ్డుగా చిప్పురు జుట్టుతో కనబడుతుంటే అది మనమే ఇతరుల ముందు చులకనైపోతుంటాం. అందు గురించి వీటి వెనుక ఒక ఉద్దేశం ఉంది. అందుగురించి ఇది ఒక రహస్యం ఏంటంటే దయానంద సరస్వతి ఆర్య సమాజం 10వ నియమం గుర్తుందా? ఎవరికైనా చెప్తారా? లేదా చూసుకుంటా అయినా చెప్పండి. సర్వహితకరములగు నియమములందు పరతంత్రులై ఉండాలి, వ్యక్తిహితమైనటువంటి కర్మలందు స్వతంత్రులనుట అందరికీ తగును. ఇది 10వ నియమం. ఇది 10వ నియమం. అదే 10వ నియమమే. ఆ 10వ నియమం ఈ వ్యక్తిహితమైనటువంటిది ఏంటంటే స్నానం చేస్తావా చేయవా నీ ఇష్టం, పన్ను తోముకుంటావా తోముకోవా నీ ఇష్టం, దొడ్డికి పోతావా పోవా, అన్నం తింటావా తినవా, పడుకుంటావా లేదా, ఇది నీ ఇష్టం. ఏదైతే ఎడమ చేతిన నడవాలి, ఎడమ చేతి వైపే నడవాలి దారింట పోతున్నప్పుడు, దాంట్లో నీ స్వేచ్ఛ నడవదు. కుడివైపు పోతే యాక్సిడెంట్ అయితే చస్తావు. ఎడమ చేతి ఒక నియమం పెట్టారు, ఆ నియమాన్ని పాటించాలి. ఇక సభ్యతగా సంస్కారంగా ఉండాలి, మన కుల వృత్తి పరపరంగా మన జీవన నిర్వాహం అనేది చేసుకోవాలి. దాంట్లో కుల వృత్తులు మనం ఏదైతే ఈ పనులు చేస్తుంటామో, ఈ యొక్క బ్రాహ్మణులైతే ఈ యొక్క పౌరోహిత్యం చేయడం, వడ్ల వాళ్ళైతే కర్ర పని చేయడం, కమ్మరి వాళ్ళైతే ఇనుము పనిముట్ల పని చేయడం, ఈ రకంగా హౌస్ల వాళ్ళైతే ఆభూషణాలు బంగారం పని చేయడం, ఈ రకంగా చేస్తూ ఉన్నప్పుడు దానితోటి మనం ఇతరులకు సమాజానికి ఉపకారం చేస్తున్నాం. తద్వారా మనకు పారితోషికంగా మన జీవనం నడుస్తుంది, పూట గడుస్తున్నది. ఇది దీంట్లో మనం పరాధీనం. ఎందుకు అంటే
పరతంత్రత పరాధీనం ఎక్కడుంది అంటే మన పొట్ట, ఆకలి ఉన్నది కాబట్టి పని చేస్తున్నాం. అవును చెప్పాలా ఆచార్య? పరాధీనం అంతే కదా, చెప్పాలి. ఇంకేముంది? చెప్పాలి ఆచార్య, అవసరం లేదు. ఈ సాగదీయకండి, చెప్తే చెప్పండి, లేదంటే నన్ననే చెప్పనివ్వండి. సరే చెప్తాను ఆచార్య. సర్వహితకరములకు సామాజిక నియమములను పాటించుటలో పరతంత్రులై వ్యక్తిహితకరములకు నియమములందు స్వతంత్రులగుట అందరికీ తగును. అదే, అంతేగాని వ్యక్తిహితం అనేది ఏంటంటే నువ్వు స్నానం చేస్తావా చేయవా, నువ్వు దడ్డికి పోతావా పోవా, నీకు ముక్కు గారుతుంది చీతావా చీదవా, మొహం కడుగుతావా కడుగవా, ఇవి వ్యక్తిహితమైనటువంటి మన వ్యక్తిగతమైనటువంటి. దీంట్లో నువ్వు స్వతంత్రుడు, నువ్వు చేసుకుంటే చేసుకో, లేకపోతే లేదు. కానీ రోడ్డు అంటే పోతుంటే నేను ఎడమ వైపు కాదు, నేను మధ్యలో నడుస్తా, రోడ్డుకు మధ్యలో నడుస్తా, లేదా కుడి వైపు నడుస్తా అని అంటే అక్కడ నడవదు. ఇక అక్కడ పరాధీనత. అవునాచార్య. సమయం చాలా అతీతమైపోతుంది కాబట్టి ఈ ప్రకరణం ఏంటంటే దయానంద సరస్వతి అన్ని మనల్ని సవరించడానికి ఆ నియమాలలో అన్ని విషయాలు పెట్టాడు, చాలా లోతుగా పెట్టాడు. ఆ విషయాన్ని గురించి ఆలోచించాలి. ప్రతిదీ ఆచరణలో పెడితేనే అప్పుడే మన జీవితం బాగుపడుతుంది. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే. అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. ఈ రోజు వైదిక సంధ్య వరలక్ష్మమ్మ గారు. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. బ్రహ్మయజ్ఞము సంధ్యోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షన్నో దేవీరభీష్టయ आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ॐ वाक् ॐ प्राणः ॐ चक्षुः ॐ श्रोत्रं ॐ नाभिः ॐ हृदयं ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतल करपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ कं ब्रह्मा पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ ऋतं च सत्यं साविद्धा तपसोऽध्यजायत ततो रात्रियजायत ततः समुद्रो हर्णवः समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वसि सूर्याचन्द्रमसो धाता यथा पूर्वमकल्पयतु दिवीं च पृथिवीं चान्तरिक्षमधो स्वः ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ॐ प्रासीदिगग्निरधिपतिरशितो रक्षितादिच्छायिषवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो वस्तु योऽस्मान् द्वेष्टियं वयं जिस्मस्तम्भो जम्बे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरच्छि राजी रक्षिता पितरशवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो वस्तु योऽस्मान् द्वेष्टियं वयं जिस्मस्तम्भो जम्बे दद्मः प्रदीचीदिक्वरिणोऽधिपतिः प्रदाको रक्षितान्नमिषवः
तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षितासु निर्चवः तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः ध्रुवादिगिष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरदैशवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः चित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः सनः परिषदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्याग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणश्चाग्नेः आप्रद्यावा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतः सुदशुषच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय चूर्यं वद्वयं तमसस्वरिष्वपत्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमं तच्चक्षुर्देवहितं पुरस्ता शुक्रमुच्चरतु हस्तेम शरदश्यतं जीवेम शरदश्यतगं शृणुयाम शरदश्यतं प्रब्रवाम शरदश्यतम् अदीनासाम शरदश्यतं भूयश्च शरदश्यतात् ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु प्रीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे రక్షక ఓ సచితానందనంత స్వరూప నిత్యుడవు బుద్ధుడవు ముక్తుడవు ముక్త స్వభావుడు హజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మ నీకు అనేక నమస్కారములు. హే జగదీశ్వర దయానిధి భగవత్కృపయా అనేన జపోపాసనాది కర్మణ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోనే వెంటనే సిద్ధులు మేము ప్రాప్తించుకుందముగాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः. ओम नमस्ते आचार्य, ధన్యవాదాలు సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధః శాంతిః వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు. నమస్తే ఆచార్య, అందరికీ నమస్తే ఆచార్య. విశ్వమ్మ గారు ఇహపరలోకం చదువుతున్నారా లేదా? చూస్తున్నాను ఆచార్య, చదువుతున్నాను. సరే.